ఇప్పటికీ కూడా 85కు పైగా ఎడ్ల జతలు ఇప్పటి వరకు వివిధ పోటీల్లో ప్రతిరోజు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకత్వం దీని మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా కాలంగా ఈ ప్రాంతంలో పోటీలు నిర్వహించాలనే తపంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనిలో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చక్కగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేయడం, వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం, అలాగే ఇచ్చిన ప్రతి జతకి తీయడం, ఎవరైతే పెంచే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మొక్కనివ్వటం, ఒక సామాజిక స్పృహతో కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం జరిగింది. ఇక్కడ జరిగే పోటీలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎన్టీ రామారావు గారు, అలాగే మా తల్లి గారు జరుగుతూ ఉన్న ఒంగోలు జాతి పోటీల్లో పాల్గొంటున్న పశు పోషకులు కానీ, అలాగే వీటిని ప్రోత్సహించే విధంగా ఇవాళ ఎంతో మంది ఉత్తర ప్రాంతాల భాగస్వాములు వారందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలియజేస్తాం.